వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఇటీవల సింగపూర్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలియగానే మెగా ఫ్యామిలీతో పాటు వారి అభిమానులు ఆందోళన చెందారు. మార్క్ శంకర్ ను చూసేందుకు హుటాహుటిన పవన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సింగపూర్ వెళ్లారు. 2 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనంతరం పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ ని హైదరాబాద్ తీసుకొచ్చేశారు. ఎయిర్పోర్ట్ లో పవన్ తన కొడుకుని ఎత్తుకొని వస్తున్న వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇంతకాలం జనసేనాని చిన్న కొడుకు గురించి ఎప్పుడు ఎవరు పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ సింగపూర్ లో జరిగిన ఘటనతో ఒక్కసారిగా మార్క్ శంకర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. దీంతో మార్క్ శంకర్ జాతకానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మార్క్ శంకర్ జాతకాన్ని బట్టి అతను తండ్రిని మించిన తనయుడు అవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ చెప్తున్నారు. అంతేకాదు అతని పూర్తి పేరు కొణిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ కావడంతో న్యూమరాలజీ ప్రకారం ఈ పేరు ఉన్నవారు ఫ్యూచర్ లో గొప్ప శక్తివంతులు అవుతారని తెలిపారు. ఇదే టైంలో మార్క్ శంకర్ 2025లో స్వల్ప ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని కూడా చెప్పారు. న్యూమరాలజీ ప్రకారం మార్క్ శంకర్ అనే పేరులో దయ, ధైర్యం ఉన్నాయని, అతని నేచర్ కూడా అలాగే ఉంటుందని తెలిపారు. జీవితంలో ఊహించని స్థాయికి, ప్రపంచం మొత్తం గర్వించే స్థాయికి మార్క్ శంకర్ ఎదుగుతాడని చెప్తున్నారు. మార్క్ శంకర్ పూర్తి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. అయినప్పటికీ మార్క్ శంకర్ ఎక్కడున్నా వాడకంలో ఉండడంతో న్యూమరాలజీ ప్రకారం 16 నెంబర్ వస్తుంది. అయితే దీనివల్ల ఒకసారి పైకి లేచి కింద పడే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదం జరగడం వెనుక ఇదే కారణమని అంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగింది ఏప్రిల్ 8న. మార్క్ శంకర్ వయసు 8 సంవత్సరాలు. ఇక ఈ మొత్తం కలిపితే 16 కావడం న్యూమరాలజీ ప్రకారం ప్రమాదాన్ని సూచిస్తుందని చెప్తున్నారు. అయితే మార్క్ శంకర్ పేరుతో అడిషనల్ గా ఒక ఏని యాడ్ చేస్తే భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయని, తిరిగే ఉండదని అంటున్నారు. అదలా ఉంటే పవన్ లెజినోవాలకు మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10న పుట్టాడు. అన్న లెజినోవాతో పాటే మార్క్ శంకర్ సింగపూర్లో ఉంటున్నాడు. అన్న గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. తన చదువు కోసమే అన్న కొడుకుతో కలిసి సింగపూర్లోనే ఉంటున్నారు. కుమారుడిని అక్కడే స్కూల్లో చదివిస్తున్నారు. రివర్ వాలీ టమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ చదువుతున్నాడు. అన్నా లెజినోవా తన మాస్టర్స్ డిగ్రీకి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్ చేశారు. ఆమె ఆసియా చరిత్ర, భాషలు, లైఫ్ స్టైల్ గురించి చాలా స్టడీ చేశారు. ముఖ్యంగా థాయిలాండ్ చరిత్ర గురించి పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే అన్నా లెజినోవా సింగపూర్లో కుమారుడితో పాటుగా ఉంటున్నారు. అనుకోకుండా మార్క్ శంకర్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో మళ్ళీ అన్నా తన కొడుకుతో కలిసి హైదరాబాద్ వచ్చారు. తన కొడుకు ఆరోగ్యం కోసం తిరుపతి వెంకన్నకు అన్నా మొక్కుకున్నారు. ఆ మొక్కులు చెల్లించుకునేందుకు ఆమె తిరుమలకు వచ్చారు. తల నీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా టీటీడీ అన్నదానం ట్రస్టుకు 17 లక్షల రూపాయలను విరాళం అందించారు. ఈ విరాళంలో భాగంగా టీటీడీ అధికారులు మార్క్ శంకర్ పేరు మీద భక్తులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.